హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెండి సామాను కానీ ఇత్తడి సామాను కానీ క్లీన్ చేసుకునే విధానం చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక బౌల్లో సర్ఫ్ పీతాంబరి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేశాను. చూడండి, దీపావళి రోజు నైట్ నేను దీపారాజన చేశాను. సో మార్నింగ్ కల్లా నేను ఇలా క్లీన్ చేస్తున్నాను. చూడండి ఒక్క రోజుకి ఎలా అయిపోయినాయో. నేను అలానే పక్కన పెట్టి ఓపిక లేదని చెప్పి నెక్స్ట్ రోజు క్లీన్ చేస్తే ఆ జిడ్డు అనేది పోదు, మరకలు ఎక్కువ స్ట్రెంత్ పెట్టి రుద్దాల్సి వస్తుంది. సో అందుకని మార్నింగే నేను ఇలా క్లీన్ చేశాను. జస్ట్ అట్లా పీతాంబరి ఆ సర్ఫ్ వాటర్ ఉంది కదా, ఆ దాంట్లో ఆ లిక్విడ్ దాంట్లో జస్ట్ నేను డిప్ చేసి క్లీన్ చేసి లైట్గా టచ్ ఇస్తున్నాను. చూడండి, నేను చేతికి కవర్ వేసుకున్నాను. ఎందుకంటే గోర్లోకి పీతాంబరి వెళ్తే సెన్సిటివిటీ వల్ల మనకి గోర్లన్నీ నొప్పులు వస్తాయి. సో అందుకని ఆ కవర్ వేసుకొని నీట్గా ఎక్కడెక్కడ కార్నర్స్లో అయితే నాకు నూనె జిడ్డు కనిపిస్తుందో అన్ని కార్నర్స్తో నీట్గా ఆ లిక్విడ్ని తీసుకొని కొంచెం కొంచెం నీట్గా అప్లై చేస్తూ అలా స్క్రబ్ చేసుకున్నాను. చూడండి, జస్ట్ మనకి చిన్న ఎఫర్ట్తోనే మొత్తం క్లియర్ అయిపోతుంది. లేకపోతే ఒకరోజు పక్కన పెట్టామనుకోండి, దానివల్ల ఎక్కువ జిడ్డు పట్టి మనం క్లీనింగ్ అనేది చాలా కష్టమైపోతుంది. సో మనం ఎన్నో వేలు పెట్టి కొనుక్కుంటున్నాము, జస్ట్ ఒక 10 మినిట్స్ దీనికోసం మనం స్పేర్ చేస్తే టైం అనేది నీట్గా ఉంటాయి. ఎప్పటికైనా కూడా ఎన్ని ఇయర్స్ అయినా నీట్గా అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు వేటినైనా. ఇప్పుడు మనం ఏదైనా మార్చి తీసుకున్నామంటే వెండి అనేది 50% పైన 60 వేస్ట్ అవుతుంది, 50 కొన్ని 30 అట్లా. సో ఇలా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే ఒక 10 మినిట్స్ ఆ రోజు నెక్స్ట్ డేనే క్లీన్ చేస్తే మనకి జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, నేను ఎంతో టూ మచ్ ప్రెషర్ కూడా పెట్టలేదు. జస్ట్ అది అప్లై చేసి అట్లా లీవ్ చేసుకొని అన్నిటికీ ఒకేసారి అలా మీరు అలా అప్లై చేసుకొని ఏవేవైతే వాడుకున్నారో అన్నీ అలా క్లీన్ చేసేసుకొని వాటర్తో చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ తర్వాత వాటర్ అనేది ఆ వెండి సామాను మీద ఉండకూడదు. సో మెత్తటి క్లాత్ తీసుకొని నేను తుడిచినట్టుగా అలా మెత్తటి క్లాత్తో మొత్తం ఎక్కడెక్కడైతే వాటర్ మనకు కనిపిస్తుందో కింద నుంచి పైన దాకా మొత్తం లోపల కానీ అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోండి. నీట్గా క్లీన్ చేసుకొని ఒక 5 మినిట్స్ బయట ఆరబెట్టండి. అన్నీ చూడండి, నేను అన్నీ ఇలానే దీంతో క్లీన్ చేసుకొని వెట్టంతా లాగేసేసింది. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. క్లీన్ చేసి అన్నీ ఒక 2-3 మినిట్స్ బయట ఆరబెట్టేసుకొని జస్ట్ జిప్ లాక్ కవర్ ఉంది కదా, జిప్ లాక్ కవర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మనకు బ్లాకిష్ అనేది రాదు. చూడండి, అది మా బాబు చిన్నప్పుడు గిన్నె 13 ఇయర్స్ బ్యాక్ది. చూడండి, ఇలా స్టోర్